కాకతీయుల పాలన అంటే గుర్తుకొచ్చేది గొలుసుకట్టు చెరువులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంతో పాటు వరంగల్ నగరంలో కూడా అనేక చెరువులు ఉన్నాయి. ఒక చెరువు నిండితే మరో చెరువులోకి ఈ నెలంతా కూడా వస్తాయి. అయితే ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడే, ఇప్పుడు అవి చాలా వరకు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. అందులోనే ఒకటి హన్మకొండలో ఉన్నటువంటి గోపాలపురం ఊర చెరువు. ఇది ఒకప్పుడు 24 ఎకరాలలో ఉంటే ఇప్పుడు కేవలం 16 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఈ చెరువును పునరుద్ధరించే పనిలో ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి GWMC కూడా తోడ్పాటు అందిస్తుంది. అసలు ప్రస్తుతం చెరువులు ఎన్ని ఉన్నాయి, ఈ చెరువులకు సంబంధించినటువంటి కాపాడే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు, మనతో మాట్లాడేందుకు మేయర్ మునుసు గారిని మాట్లాడదాం. గోపాల్పూర్ చెరువు దగ్గర అయితే మీరు విజిట్ చేశారు. ఈ చెరువుకు సంబంధించినటువంటి ఎంత విస్తీర్ణం ఉంది, ఆజ్ రికార్డ్ పరంగా ఎంత ఉంది, ఫీల్డ్ పరంగా మీరు చెక్ చేసినప్పుడు ఎంత? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత నగరాన్ని కాపాడాలి, ముంపు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇదేదైతే గొలుసుకట్టుల చెరువులు కాకతీయుల కాలం నుండి ఆ చెరువులన్నిటిని ఎన్ని ఉన్నాయి, ఏం చేయాలనేది ఒక సర్వే చేయించమన్నారు. కార్పొరేషన్ పరంగా ఆ సర్వేని మేము తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ ముగ్గురుతో కలిసి ఈ సర్వేని చేపట్టినాము. ఇప్పటికే దాదాపు 170 చెరువులకి 73 చెరువుల సర్వే పూర్తయింది. ఇంకా మిగతా చెరువుల సర్వే అంతా అయిపోయినాక కలెక్టర్ గారి దగ్గర KML ఫైల్ అదన్నీ కూడా పెట్టినాం. అప్పుడు ఈ గోపాల్పూర్ చెరువు ఎంత ఉంది, ఏమి ఉన్నది, విస్తీర్ణం పూర్తి స్థాయిలో మేము చెప్పగలుగుతాం ఆ రికార్డు వచ్చినాక. ప్రస్తుతం మాకు తెలిసినంత వరకు ఇక్కడ 24 ఎకరాలలో దాదాపు 17 ఎకరాల వరకేమో మిగిలి ఉంది. ఈ మిగిలిన ఉన్న చెరువును కూడా NGT గైడ్ లైన్స్ ప్రకారం 100% ఈ చెరువుని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. FTL బౌండరీస్ ఫిక్స్ చేపించి ఇరిగేషన్ ద్వారా దాన్ని పూడికదీసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం. ఇక్కడ పూడికతీత కార్యక్రమం అన్నది చెరువుని, అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ ఏదైతుందో మధ్య నుంచి నాలా పోతుంది, ఆ నాలాను కూడా కార్పొరేషన్ పరంగా ఏ విధంగా చేయాలనేది డిజైన్ చేస్తాం. అదేవిధంగా ఈ బండ్ డెవలప్మెంట్ అనేది కూడా వరంగల్ నగరంలో దాదాపు భద్రకాళి బండ్, అదేవిధంగా వడ్డపల్లి ఇవన్నీ చేసినాం. దీన్ని కూడా చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు వచ్చే మన ఫండ్స్ అవైలబిలిటీ ప్రకారం ఈ బండ్ డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. చెరువులకు సంబంధించి మీరు సర్వే చేస్తున్నారు, ఏ ప్రాసెస్లో దానికి ఏ విధంగా బౌండరీస్ తీసుకుంటున్నారు, ఎట్లా ఈ సర్వేకి సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా జరుగుతున్నది? డ్రోన్ సర్వే తీసుకుంటున్నారు. ఇరిగేషన్ వాళ్ళు చెప్పిన విధంగా గతంలో ఏది ఉంది దాని బౌండరీస్ అవన్నీ వాళ్ళకు ఉంటాయి కదా, మైల్ రాయ్, అది ఇరిగేషన్ వాళ్ళకి ఏముంది అది పెట్టుకొని వాళ్ళు డ్రోన్ సర్వే టెక్నికల్గా పూర్తి స్థాయిలో ఇది డ్రోన్ సర్వే తోటి చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో చాలా వరకు ఆక్రమణ నిర్మాణాలు ఉన్నాయి, తర్వాత అట్లాంటివి కూడా ఉన్నాయి. అట్లాంటి వాటి పట్ల కార్పొరేషన్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? కొన్ని ఏమో పర్మిషన్స్ అప్పుడు కొన్ని తీసుకున్న ఉండొచ్చు, పర్మిషన్ లేకుండా కట్టినవి ఉండొచ్చు. తర్వాత పర్మిషన్స్ ఇట్లాంటి వాటిల్లో FTL పరిధిలో ఇచ్చినవి కావచ్చు, లేదా చెరువుల్లో ఇచ్చినటువంటి వాటి పట్ల ఎట్లాంటి మీ యాక్షన్ ఉండబోతుంది? చెరువులు అన్నది ఏదైతున్నదో ప్రజెంట్ FTL ఏదైతుందో దాని ప్రకారం ఇప్పుడు NOC లేకుండా ఇవ్వడం జరుగుతలేదు. కాబట్టి నిర్ణయాలు అనేటి అక్కడ ఉన్న ప్రొటెక్షన్ చేయడమే ప్రస్తుతం బాధ్యత. దాన్ని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన చెరువులను ఇప్పుడు మీరు చెప్పినటువంటి మొత్తం నగరంలో ఉన్నటువంటి చెరువులు వీటన్నిటి సర్వే పూర్తయిన తర్వాత కూడా ఈ చెరువులు భవిష్యత్తులో మళ్ళీ ఆక్రమణకు గురి కాకుండా ఎట్లాంటి పటిష్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా గోపాల్పూర్ చెరువు నుంచి పొంగినప్పుడల్లా ప్రతిసారి వరద హన్మకొండకు సగం ముంపు దీంతోటే వస్తుంది. 100% ఇప్పుడు సర్వే అయిన తర్వాత మాత్రం ఎవ్వరు కూడా పర్మిషన్ లేకుండా కార్పొరేషన్ పరంగా కట్టకుండా మేము చూసుకుంటాము. మేము రాజకీయంగా కూడా ఎవరైనా నాయకులం కూడా FTL పరిధిలో ఉన్న వాటిని కట్టడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకుండా ఆ ప్రయత్నం 100% కార్పొరేషన్ పరంగా అధికారులకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ కన్స్ట్రక్షన్ వచ్చినా వెంటనే ఆపమని చెప్తున్నాం. ఇప్పుడు ఈ చెరువులను గుర్తించిన తర్వాత ఈ చెరువులకు సంబంధించిన కెపాసిటీ కూడా చాలా వరకు తగ్గిపోయింది. చాలా వరకు పూడికలు కావచ్చు, తీయకపోవడం లేదా చెత్తారంతో నిండిపోవడం కావచ్చు, వీటిని మళ్ళీ వాటి కెపాసిటీ పెంచే ప్రయత్నం కానీ లేదా డెవలప్మెంట్ వైపు నుంచి ఏ విధంగా ఉండబోతుందని ఊహించవచ్చు. దాదాపు సిటీలో ఉన్న కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులు ఏదైతున్నదో గోపాల్పూర్ లాంటి చెరువులు కొన్నే ఉన్నాయి, మిగతా అన్ని కూడా చెరువుల రూపంగా మ్యాక్సిమం ఉన్నాయి. ఇట్లా ఏదైతే ఆక్రమణ గురై మొత్తం డంప్ లాగా అయిందో వాటిని దశల వారీగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇదేం చిన్న పని కాదు, దశల వారీగా తీసుకునే ప్రయత్నం. అది కూడా ఇరిగేషన్ ద్వారానే చేయించాలి, ఇది కార్పొరేషన్ సంబంధించింది కాదు. కాబట్టి ఇరిగేషన్ ద్వారా చెరువులను పూడికతీత కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ చెరువుల పునరుద్ధరణ కావచ్చు లేదా వాటిని అక్రమార్కుల చర్య నుంచి కాపాడేందుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారని తెలుసుకున్న ప్రయత్నం చెరువుల బౌండరీస్ గుర్తించేందుకు ఇరిగేషన్ శాఖ ఒక సర్వే నిర్వహిస్తుంది. ఆ సర్వేకి సంబంధించిన డ్రోన్ సర్వే, అదేవిధంగా ఫిజికల్గా కూడా వాటి బౌండరీస్, FTL పరిధి వీటి అన్నింటినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు మనతో ఉన్నారు. సార్, అంటే
ఈ బౌండరీస్ని ఎట్లా గుర్తిస్తారు, తర్వాత ఈ సర్వేకి సంబంధించినటువంటి ఎట్లా జరుగుతుంది, ఇప్పుడు మన దగ్గర ఏ ఏ ప్రాంతాల్లో చెరువులకు సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది? వరంగల్ నగరంలో హన్మకొండ, కిలా వరంగల్ మరియు వరంగల్ మండల్ ఈ సంబంధించి 3 మండలాలకు సంబంధించి సుమారు 73 చెరువులకి FTL సర్వే చేయడం జరిగింది. అంటే డ్రోన్ సర్వే, అంటే లైడార్ డ్రోన్ సర్వేతోని కంప్లీట్గా అంటే డిజిటల్ మోడ్లో సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ సంబంధించిన KML ఫైల్స్, గూగుల్ KML ఫైల్స్ ఆల్రెడీ సంబంధిత వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, హన్మకొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సబ్మిట్ చేశాము. దాని తర్వాత వాళ్ళు దాన్ని రెవెన్యూ సర్వే నెంబర్స్ సూపర్ ఇంపోజ్ చేసి దాని తర్వాత మళ్ళీ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి సెండ్ చేశాక అది ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు అది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఈ FTLలో కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా, ఎవరు ఆక్రమించకుండా దానితో ఒక యూజ్ అయిపోతుంది మనకి. ఎవరికైనా అప్పుడు చెరువు ఎంత ఉంది, ఆ చెరువు FTL ఎంత ఉంది, అదంతా కూడా పబ్లిక్ ఈజీగా తెలవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి హైదరాబాద్ HMDA ఎలాగో దానికి ఒక అథారిటీ, ఒక వెబ్సైట్ ఉంది HMDAకి. దాంట్లో ఎట్లాగో ట్యాంక్ సంబంధించిన FTL మ్యాప్స్ ఏవైతే అందుబాటులో ఉంటాయో అలాగే మన కూడా తరపున కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే ఆ చెరువు, ఆ మండలంలోని విలేజ్ చెరువు సెలెక్ట్ చేసిన వెంటనే దానికి సంబంధించిన మ్యాప్ ఒకటి డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి, అంటే ఎవరికైనా తెలియకున్నా కూడా వాళ్ళు చెరువులో ఎటువంటి కొనుగోలు చేయడం కానీ ఆక్రమణ చేయడం ఆస్కారం అనేది ఉంటుంది ఫ్యూచర్లో. ఇదంతా సర్వే, ఇదంతా పూర్తి కావడానికి, రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? వీటి తర్వాత ఫర్దర్ మిగతా చెరువులకు సంబంధించి కూడా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ ఈ 73 చెరువులకి ఆల్రెడీ KML ఫైల్ ప్రిలిమినరీ సర్వే అయిపోయిందండి. ఇది కలెక్టర్కి సబ్మిట్ చేశాము. కలెక్టర్ నుంచి ఫర్దర్ ప్రాసెస్లో ఉంది. అది అయిన వెంటనే 1 నెల లోపల మనకి పూర్తిగా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా సరే చెరువుకు సంబంధించిన FTL ఎంత ఉంది, చెరువు విస్తీర్ణం ఎంత, వాటన్నిటిని కూడా తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా భవిష్యత్తులో చెరువుల ఆక్రమణ గురి కాకుండా అయితే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది. వర్ధనపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ నగరంలో ఉన్న గోపాల్పూర్ ఊర చెరువుకు సంబంధించినటువంటి వాటిని కూడా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నాగరాజున ఆయనతో మాట్లాడారు. ఇప్పుడు మీరు ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు మీకు లోకల్ పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఏ విధంగా ఉంది? గోపాల్పూర్ చెరువు అనేది చాలా పెద్దది. గతంలో 24 ఎకరాల వరకు ఉండాలనేది ఇరిగేషన్ వాళ్ళ యొక్క సర్వే ప్రకారం. దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 13-12 ఎకరాలు మిగిలిపోయింది. ఇక్కడ అక్రమ కట్టడాలు కట్టద్దని ఏదైతే నిబంధన ఉందో దాని ప్రకారం కూడా మేము ఎవరిని కూడా ఎంకరేజ్ చేస్తలేము. ఇప్పుడు FTL నిర్ధారణ అయింది. ఇరిగేషన్ వాళ్ళు FTL నిర్ధారించారు. ఆ రిపోర్ట్ రాగానే దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే ఏదైతే ఫ్లడ్, మనకు భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఫ్లడ్. లాస్ట్ ఇయర్ 2023లో నేను ఎమ్మెల్యే కాకముందు ఈ కాలనీ అంతా మునిగిపోతే ఒకరు కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. చాలామంది 40 అవర్స్ నీళ్ళల్లో ఉండడం జరిగింది. సో అది అలాంటి ముప్పు రాకుండా ఇప్పుడు మేము తీసుకున్న చర్యలు మీరు చూస్తున్నారు. అందుకోసమే దీన్ని ఎట్టి పరిస్థితులలో గురి కాకుండా 4.99 lakhs శాంక్షన్ ఇచ్చినాం. ఎందుకంటే మొత్తం క్లీన్ చేయమన్నాం, గడ్డలు దిబ్బలు అన్నీ తీపిచ్చేయమన్నాం. సో దాన్ని తీసేసినాక నీళ్లు వచ్చిన ఫ్లో అంతా పోయి వెళ్ళిపోయేటట్టు ఈజీగా. ఎందుకంటే ఇక్కడ ఫ్లో ఆగిపోతే వెనక రివర్స్ కొట్టినప్పుడు కాలనీ అంతా నీళ్లు మునిగిపోతున్నాయి. అది కాకుండా ఉండే విధంగా దీన్ని వాటర్ ఫ్లో పోయేటట్టు. రెండోది, ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు DE వచ్చిండు, మన మున్సిపల్ DE కూడా వచ్చిండు. ఈ మురికి నీళ్ళు ఏదైతే ఉన్నదో దీనికి సపరేట్గా ఇప్పుడే అండర్ ఎస్టిమేషన్ తీసుకోమని దాన్ని చేసి ప్రజెంట్ చేయను. ఒక 10 లక్షలు మేయర్ గారు నేను విజిట్ చేసినాం. ఇద్దరం కలిసి దాన్ని 10 లక్షలు శాంక్షన్ చేసినాం. FTL నిర్ధారణ కాగానే ఈ యొక్క మురికి నీళ్ళు డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్ తీసుకుపోయి సాఫీగా అందులో కలిపేస్తాం. వరద నీరు ఏదైతే వస్తుందో ఇలా స్టోర్ అయ్యేటట్టు ఈ యొక్క చెరువును కాపాడి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అట్లనే ఇలా తీసిన మట్టి మొరం ఏదైతుందో సాయిల్ టెస్ట్ చేసి ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడ స్ట్రెంథన్ చేయమన్నాం, బండ్ను స్ట్రెంథన్ చేసి దీన్ని వాకింగ్ ట్రాక్ లాగా లైటింగ్, ఒక గ్రీనరీ అన్ని పెట్టే విధంగా మేయర్ నేను ఇద్దరం ఇది రెండో సర్వీస్. ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆక్రమణల మీద భవిష్యత్తులో మీ వైపు నుంచి ఎట్లా ఉండబోతుంది? వీటిని, ఈ చెరువును కాపాడే ప్రయత్నం ఇంకేం చేయబోతున్నారు? తప్పనిసరిగా ప్రజల యొక్క కోరిక మీదకి ప్రభుత్వాలు పనిచేస్తాయి. ప్రజలందరూ వాటర్ కావాలని అంటున్నారు ఈ చెరువును కాపాడేదానికి. అంటే ఎట్లయితే హైదరాబాద్లో నాలాలు కబ్జా చేసిన వాళ్ళు, చెరువులు కబ్జా చేసిన వాళ్ళు ఏ విధంగా అయితే కొట్టేస్తున్నారో
నేను చెప్తున్నాం ఇక్కడ ఎవరున్నా కూడా మా నాయకులున్నా మా నాయకులను కూడా కొట్టేయమంటున్నాం, మా పిల్లలున్నా కూడా మా పిల్లలకు మా బంధువులున్నా కూడా తీసేయమంటున్నాం. FTLను కాపాడే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువును కాపాడితేనే ఇక్కడ అన్ని విధాల సౌలభ్యంగా ఉంటుంది. సార్ అంటే మనం ఒకసారి చెరువును చూద్దాం. చెరువును చూస్తే ఒకటేమో వేస్టేజ్కి సంబంధించినటువంటి కూడా తీసుకొచ్చి పడేస్తున్నారు ఇందులో. దీంతో చాలా వరకు చెరువులు నిండిపోతున్నాయి, ఆ తర్వాత కబ్జాలకు గురవుతున్నాయి. ఇట్లాంటి వాటి మీద పోలీస్ పరంగా కావచ్చు లేదా ఇరిగేషన్ వైపు నుంచి కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేసే ఉన్న ప్రయత్నం చేస్తాం. 100% అదే అందరినీ అధికారులను తీసుకురావడం, ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకే సూచనలు ఇమీడియట్లీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇందులో ఒక 6 గుంటల్లో 8 గుంటల్లో బీసీల యొక్క 20 గుంటల శ్మశాన వాటిక ఉంది, అటు దళితుల శ్మశాన వాటిక ఉంది. దానిపైన కూడా కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే వారికి ఏ విధంగా ప్రొటెక్ట్ చేయడమా, FTL ఉన్న వాటిని ఏ విధంగా కాపాడే విధంగా చూసి వారికి పర్మనెంట్గా దాన్ని శాంక్షన్ తీసుడా లేక ఎట్లా అనేది ఆ నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా ఈ చెరువును కాపాడే దిశగా పోతున్నాం. చెరువును ఇప్పటివరకు ఆక్రమణకు గురయ్యాయి. ఇక నుంచి ఈ చెరువులను కాపాడే బాధ్యత తమదేననేది ఎమ్మెల్యే నాగరాజ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, గోపాల్పూర్ చెరువు నుంచి హన్మకొండ.